అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ డాక్టర్స్ చే చికిత్స చేయబడును. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. మౌర్య హాస్పిటల్స్. 19వ తారీఖు నైటు శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ బొడ్డా రాజశేఖరన్న గారు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు శ్రీశైలం వచ్చిన సందర్భంగా ఆయన శ్రీశైలం వస్తున్న క్రమంలో ఫారెస్టు వాళ్లకు ఏదో అన్యాయం జరిగిందని చెప్పేసి ఒక అభూత కల్పనతో నిన్న ఈరోజు ఒక మీడియా ప్రచారంలో జరగడం కానీ లేదా ఇతర మాధ్యమాల్లో ప్రచారం జరగడం కానీ మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే వాస్తవం జరిగిన విషయం ఏంటంటే చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఫారెస్ట్ వాళ్ళు అక్కడ వచ్చినటువంటి యాత్రికులు వాహనదారుల మధ్య చిన్నపాటి ఘర్షణ జరుగుతూ ఉంటే వాళ్ళను సరిది చెప్పి ఆ వాహనాలు పోవడానికి మాత్రమే బొడ్డా రాజశేఖరన్న గారు అక్కడ కారు దిగి మాట్లాడడం జరిగింది. అంతే తప్పితే ఎక్కడో ప్రకాశం జిల్లా నక్కంటి రేంజు నక్కంటి బీటుకు సంబంధించినటువంటి వాళ్ళ మీద దుర్భసలు ఆడడం కానీ వాళ్ళని కొట్టడం కానీ ఏమీ జరగలేదు. కానీ అటువంటి ప్రచారము ఫారెస్ట్ వాళ్ళు చేస్తున్నారు. ఇది పచ్చి అబద్ధం. వాస్తవికంగా ఫారెస్ట్ వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలు చెప్పాలంటే ఒకటి కాదు. నిజంగా చెప్పాలంటే ఈ అడవి హక్కుల చట్టాలపైన, అడవులు ఉన్నటువంటి గిరిజనులపైన, ఆదివాసులు ఉన్నటువంటి చెంచులపైన వాళ్ళు ప్రతిరోజు అఘాయిత్యాలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు చేయని పాపాలు ఏమి లేవు. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళకు 5th షెడ్యూల్ ప్రకారం కానీ 1/70 ప్రకారం కానీ పూర్తి హక్కులు నల్లమల్లో కానీ లేదా భారతదేశంలో కానీ హక్కులు ఉన్నటువంటి సెంచులు. వాస్తవికంగా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లకు హక్కులు కాలరాసి ఈ ప్రజలపైన, ఈ సెంచు గిరిజనులపైన ఎన్నో దురాఘాతాలకు పాల్పడేటువంటి పక్కులకు ఉన్నాయి. ఉదాహరణగా చెప్పాలంటే లింగాలగట్టులో ఉన్నటువంటి మత్స్యకారుల వలన తగలబెట్టిన విషయం బహిరంగ రహస్యం కాదా? అదే లింగాలగట్టులో నిర్మాణాలు చేసుకోవాలని చెప్పేసి 10-15 ఏళ్ళ నుంచి కాలేరు దాకా ఫారెస్ట్ ఆఫీసులు చుట్టూ తిరుగుతుంటే ఒక్కరిని ఇల్లు కట్టుకొని ఇచ్చారా? డబ్బులు ఇచ్చిన వారిని మాత్రమే ఇల్లు కట్టుకొని ఇస్తుండ్రు. డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళను ఇల్లు కట్టుకునేయటం లేదు, సిమెంట్ రోడ్డు వేసుకునేయటం లేదు, అక్కడ తాగడానికి నీళ్లు కూడా సరిగా లేకపోతే పైప్ లైన్ కూడా వేసుకునేట్లేదు. ఇది నిజం కాదా? వాస్తవికంగా ఏదో జరగని విషయాన్ని జరిగినట్టుగా ప్రచారం చేసి ఫారెస్ట్ వాళ్ళు కట్టుకథలల్లి ఫారెస్ట్ వాళ్ళు నిజంగా మీ దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, సీసీ కెమెరాలు ఏముంది? అతను దుర్భాషలు ఆడితే అక్కడ ఉన్నటువంటి కార్యకర్త చెయ్యి ఎత్తపోయాడు. ఆ చెయ్యిని మాత్రము తప్పు అని చెప్పేసి, బాబు తప్పు, మనం అట్లా ముందుకు పోవద్దు, చెయ్యి ఎత్తద్దని చెప్పి ఆపిండు. దానిని కొట్టినట్టుగా చూపిస్తున్నారు. ఇది ఎక్కడ ధర్మం? ఎక్కడైనా ఉందా? ఒక ప్రజాప్రతినిధిగా వాళ్ళ తండ్రి గారు మినిస్టర్గా చేశారు. 40-50 ఏళ్ళ నుంచి రాజకీయ కుటుంబం అది. వాళ్ళకి తెలియదు ఏమైనా ఉందా? ఇంకోటి, ఉన్నత విద్యావంతుడు, లా చేసినటువంటి వాడు ఎమ్మెల్యే గారు. అటువంటి వ్యక్తికి చట్టం గురించో డిపార్ట్మెంట్ల గురించో అవగాహన లేకుండా ఉంటాడా? ఆ వ్యక్తి మీద ఎట్లా ప్రచారం చేస్తారు? ఈ ప్రచారం అనేది చాలా అబద్ధము, అభూతమైన కల్పన. నిజంగా వాళ్ళు నిన్న కరీముల్లా గారు ప్రకాశం జిల్లా యూనిట్ నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టించాడు. నిజంగా వాస్తవాలు పరిశీలించడం వచ్చి, నిజంగా మీరు కూడా పోలీసు డిపార్ట్మెంట్ తర్వాత మీరు కూడా నేర పరిశీలన చేసే గుణం ఉన్నటువంటి డిపార్ట్మెంటే కదా, వచ్చి వాస్తవం ఏందో తెలుసుకోండి. ఆ వాస్తవాన్ని చూసి పరిశీలన చేసి పునరాలోచించి మీరు కూడా ప్రెస్ మీట్ మళ్ళీ పెట్టి జరిగిన వాస్తవాన్ని తెలియపరిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే ఆయన ఏం చెప్పాడు? జరుగుతున్న అభివృద్ధి గురించి వివరించాడు. జరుగుతున్నటువంటి అభివృద్ధికి శ్రీశైలం దేవస్థానం వచ్చేసి జ్యోతిర్లింగం, అలాగే శక్తిపీఠం రఘురామ తల్లి గారు, ఆ విషయాలపైన వాళ్ళకు అవగాహన కల్పించాడు. ఇక్కడ ఉన్నటువంటి భక్తులపైన సున్నితంగా మెలగాలి. ఈ భక్తులు వచ్చేటటువంటి వారిపైన మనము ఖచ్చితంగా వారు ఈ డెవలప్ చేసుకోవాలంటే మీ యొక్క సహకారం కావాలని చెప్పింది తప్పితే నిజంగా ఫారెస్ట్ వారి మీద ఏమైనా ఆయన దాడి చేశాడా, లేకపోతే ఫారెస్ట్ వారి మీద దూషించాడా, ఏమైనా కొత్తగా ఏమైనా రాజకీయాలకు వచ్చాడా? ఏమైనా లేదే. అటువంటి వ్యక్తి పైన తప్పుడు ప్రచారం చేయడము, తప్పుడు ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్టు? ఇటువంటి విషయాలను మేము పూర్తిగా ఖండిస్తున్నాం. దయ ఉంచి తప్పుడు ప్రచారాలు చేయొద్దు. చేసేటటువంటి వాళ్ళందరినీ ఇప్పటికైనా మానుకొని ఫారెస్ట్ డిపార్ట్మెంటు పునరాలోచించి పునర్విచారణ చేసి పోలీస్ శాఖ వారు కూడా చెప్తున్నాం, దయించి అయ్యా మీరు వాస్తవం ఏందో పరిశీలించి నిజంగా జరిగినటువంటి దాన్ని బయటికి తీసి వాస్తవాన్ని తెలియపరచాలని కోరుకుంటున్నాం. శ్రీశైలం కానీ సుండిపెంట కానీ లింగాలగట్టు కానీ కాస్త డెవలప్ అయింది. ఇప్పుడు లేనిపోని ఆంక్షలు పెట్టి ప్రజలను చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. దోమలపెంటలో వాటర్ బాటిల్ 2 లీటర్ అమ్ముతారు, 1 లీటర్ అమ్ముతారు. అదే నిబంధన మరి ఇక్కడ వర్తించరా? ఇరిగేషన్లో స్థలం చూపియండి అయ్యా, 150 మంది 200 మంది ఈ ట్రాక్టరు రాళ్ళు కొట్టేటోళ్ళు ఉన్నారు, వాళ్ళకు స్థలం చూపించమని బుడ్డా రాజశేఖర రెడ్డి ఎన్నిసార్లు ఫారెస్ట్ ఆఫీస్కి పోయి గంటల తరబడి మొరపెట్టుకున్నా కూడా ఇంతవరకు చూపించలేదు. కనీసం వాళ్ళకు మా ల్యాండ్ ఇరిగేషన్ ల్యాండ్లో చూపిస్తే కూడా వాళ్ళు బతుకుతారని చెప్తే కూడా ఇంతవరకు లేదు. వాళ్ళు రోడ్డున పడే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితులు చిన్న చిరు వ్యాపారస్తులు ఏదైనా వ్యాపారం చేసుకుందామంటే వాళ్ళు ఏదో కురుకురే బొరుగులు ఏదో అమ్ముకుంటే వాళ్ళను కూడా వాళ్ళకు పోయేది 2000-4000 ఫైన్లు వేసి ఎక్కడ తీసుకొచ్చి కడతారు? చిన్న బంకు పెట్టుకున్న వాళ్ళు
ఇటువంటి వాళ్ళు మొన్న ఇష్ట కామేశ్వర్లో మీరే ఫారెస్ట్ వాళ్ళే తప్పులు చేసి మీరే సస్పెండ్లు చేసుకున్నారు. ఇవన్నీ మీ పొరపాట్లు మీవే ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ ప్రజలకు మీరు ఇబ్బంది పెట్టుకుంటా మళ్ళీ ఒక ప్రతినిధి మీద మంచి మాట చెప్తే కూడా ఆయన కూడా తప్పు దారి పట్టించే పరిస్థితి తీసుకురావడం ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇది మేము ఖండిస్తున్నాం. లింగాలగట్టు గ్రామం నుండి మేము అనేక ఇబ్బందులు పడుతూ మా పక్క రాష్ట్రంలో ఉన్న మాకు ఒక అర కిలోమీటర్ దూరంలో ఉన్న లింగాలగట్టుకు అన్ని సదుపాయాలు పారిశులు బండ్లు పంపేయడం అన్ని పంపిస్తూ ఒక లింగాలగట్టును నిర్బంధించి ఇక్కడి నుంచి పోకూడదని షకపోస్టులు బంధిస్తూ మత్స్య కార్మికుల మీద దుశ్చర్యలు చేస్తూ వాళ్ళ షికారు చేసుకోకుండా వాళ్ళని ఎక్కడికక్కడ నిర్బంధిస్తూ ఈరోజు అటు ఎమ్మెల్యే గారి మీదే కేసులు బరాయించి ఎమ్మెల్యే గారిని నిర్బంధించినప్పుడు ఒక సామాన్య వ్యక్తులుగా మాకు మనగడ లేదు ఇక్కడ. కానీ దయచేసి పవన్ కళ్యాణ్ గారు దీన్ని గుర్తించి ఒకసారి దీని మీద ఎంక్వైరీ చేసి ఇక్కడ ఉండే ఫారెస్ట్ అధికారుల అన్యాయాన్ని అరాజకాన్ని గుర్తించి దీని మీద చర్యలు తీసుకోవాలని మేమంతా మా లింగాలగడ్డ తరపు నుంచి మేము కోరుతున్నాం. ఎమ్మెల్యే గారి మీద దుష్ప్రచారాలు మొదలుపెట్టి ఆయన నోరు మూపిస్తే ప్రజలను కూడా ఏదైనా మేము చేయగలుగుతామనే ఉద్దేశంతో ఫారెస్ట్ వారు ఈ ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని ఖచ్చితంగా ఈ నిర్బంధాన్ని మొత్తం తప్పించాలని మేము మా గ్రామం నుంచి కోరుతున్నాం. శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారు చాలా సౌమ్యుడు. ఎవరన్నా అధికారుల పట్ల మాట్లాడినా ఆయన ఒప్పుకోడు. కార్యకర్తలు తప్పు చేసినా ఎమ్మెల్యే ఖండిస్తాడు. మరి అతను ఒక విఐపి. రెండవది ఏంటంటే ఈ నల్లమల్ల ఘాట్ రోడ్లో ఆయన నైట్ మరి ప్రభుత్వ కార్యక్రమాలు ఉండబట్టి ఎమర్జెన్సీగా రావాల్సి వచ్చి ఆయన టైంలో వచ్చాడు. అయితే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సిబ్బంది ఉన్నారో అతన్ని మరి ఆపడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ఆయనకున్న పరిస్థితి వేరు. ఎందుకంటే ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి అలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి ఆయన ఆ ప్రాంతం వచ్చారు. అయితే వాళ్ళు అదే పనిగా ఆయనని వెంబడించడం అనేది అది కరెక్ట్ కాదు. సరే ఆయన ఆడికి గేటు దగ్గరికి వచ్చినాక చెప్పాడు, బాబు నేను ఎమ్మెల్యే కానన్నా అని చెప్పి, లేదు సార్ మాకు అట్లా కాదు అని చెప్పేసి వాళ్ళు ఆయనతో మాట్లాడడం అనేది ఆయనకు బాధాకరంగా. ఎందుకంటే ప్రజాప్రతినిధి 10 మంది చుట్టూంటారు కాబట్టి ఆయన కొద్దిగా బాధాకరంగా మరి పక్కన సుడిపెంట వాళ్ళు మన వాళ్ళే కాదని ఉద్దేశంతో మరి అది కరెక్ట్ కాదని చెప్పి దండించినందుకు దాన్ని భూతద్దవులు చూపెట్టి ఈ రకంగా ప్రచారం చేయమనేది ఎమ్మెల్యే దాన్ని అవమానం చేసినట్టు నేను భావిస్తున్నాను. ఫారెస్ట్ వాళ్ళతో మాకు ప్రధానమైన సమస్యలు వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ మేము ఒక చిన్న ఏదైనా నిర్మాణం చేసుకోవాలన్నా దానికి కావాల్సిన రాయి అయితే ఏమి మట్టి అయితే ఏమి ఈ ఫారెస్ట్ అధికారుల నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. గతంలో ఇరిగేషన్ స్థలంలో ఉన్న క్వారీ ద్వారా ఆ నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్ దొరికేది. కానీ ప్రస్తుత కాలంలో ఈ ఫారెస్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో కావాలని దానిని చేయనీయకుండా నిర్మాణాలు చేయనీయకుండా ఆపుతున్నారు. అదేవిధంగా మాది ఏజెన్సీ ప్రాంతం కాబట్టి ఇక్కడ ఒకే ఒక హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్లో ఈ మా సుండిపేట గ్రామంలో 40,000 జనాభా ఉంది. ఎవరికైనా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు బయటికి రెఫర్ చేయాల్సి వస్తుంది. డాక్టర్లు బయటికి వెళ్లాలంటే కూడా సాయంత్రం 9 దాటితే ఈ చెక్ పోస్ట్ గేట్లు ఎత్తకపోవడము, రోగులను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఫారెస్ట్ వారు ఎలా వ్యవహరిస్తున్నారంటే ఇది ఇరిగేషన్ భూమి అయినప్పటికీ కూడా వాళ్ళు ఇది వాళ్ళ సొంత భూమిగా వాళ్ళ పెత్తనం చలాయిస్తూ ప్రజల మీద దౌర్జన్యాలు చేస్తున్నారు. అదేవిధంగా మాకు లింగాలగట్టు గ్రామం మా సుండిపేట గ్రామంలో ఉంటుంది. ఆ లింగాలగట్టు గ్రామం పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. లింగాలగట్టు గ్రామంలో ప్రభుత్వం శాంక్షన్ చేసిన రోడ్లు ఏదైనా వేయాలంటే వాటికి అనుమతించిన పరిస్థితి ఉంది. ఇలా ప్రభుత్వ బడ్జెట్ ని ఈ ఫారెస్ట్ వాళ్ళు పనులు చేయనీయకుండా దుర్వినియోగం చేస్తున్నారు. అదేవిధంగా ఇదే లింగాలగట్టు గ్రామంలో మహిళలకి సామూహిక మరుగుదొడ్లు లేవు. వాళ్ళకి మరుగుదొడ్ల కోసం చాలా ఇబ్బంది అవుతుంది. ఆ మరుగుదొడ్లు నిర్మించాలన్నా కూడా చేయనీయకుండా చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ఆడవారు మహర్భూమికి వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఈ లింగాలగట్టు గ్రామంలో వీళ్ళు కూడా 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి చేపలు పట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వాళ్ళు ఈ 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటూ వాళ్ళకి పిల్లలు పుట్టి కుటుంబాలు పెరిగాయి. కానీ వాళ్ళు ఏదైనా పాత ఇల్లులు రేకులు మార్చుకోవాలన్నా ఏం చేయాలన్నా కూడా ఈ ఫారెస్ట్ అధికారుల చుట్టూ కాళ్ళరిగేలాగా తిరగాల్సి వస్తుంది. అయినా కూడా వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎవరన్నా ఏదైనా చిన్న పని చేసుకోవాలంటే వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని మాకు వినిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఒక ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉంది. ఈ ఫారెస్ట్ చెక్ పోస్ట్ సాయంత్రం 10 అయితే ఆ ఫారెస్ట్ చెక్ పోస్ట్ గేట్ వేస్తున్నారు.
ఎవరన్నా యువతల నుంచి అవతలకి ఒక గ్రామంలోనే ఒక సైడ్ నుంచి ఒక సైడ్కి వెళ్ళాలంటే వాళ్ళ అనుమతులు తీసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా మా సుండిపేట గ్రామం కానీ లింగాలగట్టు గ్రామం కానీ మాకు ఏ పని ఉన్నా కానీ అయితే కింద ఉన్న దోర్నాలకు కానీ మార్కాపురం కానీ వెళ్లాల్సి వస్తుంది. వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర 50 రూపాయలు రుసుము వసూలు చేస్తున్నారు, 70 రూపాయలు రుసుము వసూలు చేస్తున్నారు. దయచేసి మా విజ్ఞప్తి అటవీ శాఖ మంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి మా విజ్ఞప్తి ఏమిటంటే ఈ లోకల్లో ఎవరైతే లోకల్ ఐడి కార్డు కలిగి ఉంటారో వాళ్ళ దగ్గర ఈ రుసుము వసూలు చేయొద్దని మేము అభ్యర్థిస్తున్నాము. దయచేసి మా సమస్యల మీద మీరు దృష్టి పెట్టి మా ప్రజలను కాపాడాలని కోరుతున్నాము.